నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. ముందుగా హెడ్లైన్స్. జనగణనపై గెజిట్ విడుదల. దేశంలో 2 విడతల్లో నిర్వహణ. లక్నోలో విమానానికి తప్పిన ప్రమాదం. ల్యాండింగ్ టైంలో టైర్లో పొగలు. జూబ్లీహిల్స్ లో ఉద్రిక్తత. నీలోఫర్ కేఫ్ ను మూసేసిన పోలీసులు. ములుగులో ఘర్షణ వాతావరణం. పోలీసులు గిరిజనులకు మధ్య తోపులాట. జనగణనపై కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2027 మార్చి 1 నుంచి జనగణనను ప్రారంభించనున్నట్టు తెలిపింది. అయితే మంచు తీవ్రత నేపథ్యంలో జమ్మూ కశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి జనగణన మొదలుపెట్టనున్నట్టు తెలిపింది. ఇక జనగణనతో పాటు కులగణన చేయాలని ఇదివరకే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో జనాభా గణన 12 ఏళ్ల తర్వాత జరుగుతోంది. ఇక హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ కార్యాలయం జనగణన ప్రక్రియను చేపట్టనుంది. జనాభా గణన 2 ప్రధాన దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో గృహ జాబితా, గృహ గణన ఉంటుంది. దీనిలో జనాభాకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతో పాటు శాశ్వత లేదా తాత్కాలిక గృహాల డాటాను సేకరిస్తారు. ఈ దశ సమగ్ర చిరునామా రిజిస్టర్ను రూపొందించేందుకు సహాయపడుతుంది. రెండవ దశలో వ్యక్తులకు సంబంధించిన వివరణాత్మక సమాచారం సేకరిస్తారు. అంటే పేరు, వయస్సు, లింగం, మతం, కులం, విద్య, వృత్తి, వలస మొదలైనవి నమోదు చేస్తారు. ఇక దేశంలో తొలిసారిగా జనాభా గణన డిజిటల్ గా ఉండనుంది. ఇందుకోసం 16 భాషల్లో కూడిన మొబైల్ యాప్లను వినియోగించనున్నారు. పౌరులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ గణనను కూడా ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి. ఇప్పుడు త్వరలో జనగణనతో పాటు కులగణన కూడా ప్రారంభం కానుంది. మళ్ళీ కొత్తగా ఇప్పుడు డిజిటల్ ద్వారా ఈ దీనికి సంబంధించిన వివరాలన్నీ అందులో సేకరించనున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కావాలని చెప్పవచ్చు. దేశంలో 16 ఏళ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణన సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ ఈ గెజిట్ ను విడుదల చేసింది. 2 దశల్లో జరిగినటువంటి ఈ ప్రక్రియ మొత్తం 16వది కాగా స్వాతంత్రానంతరం చేపట్టబోయే 8వ జనగణనగా మనం గుర్తించవచ్చు. 2027 మార్చి 1వ తేదీ నాటికి ఇది పూర్తి చేయాలని చెప్పి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. తొలి దశ భాగంలో మాత్రం హిమాలయ ప్రాంతాల జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాల లోపల 2026 అక్టోబర్ 1 నుంచి, రెండో దశ భాగంలో 2027 మార్చి 1 నుంచి దేశంలో మిగిలిన ప్రాంతాల జనగణనను చేపట్టినట్టు కేంద్ర హోంశాఖ సోమవారం ప్రకటించింది. అయితే ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపడతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులను తీసుకోవడం జరిగింది. అయితే 1.34 లక్షల సిబ్బంది పనిచేస్తారు ఈ సందర్భంగా. అయితే జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్లలో అంటే డిజిటల్ గానే
చేపట్టనున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వం నుంచి పోర్టల్ కానీ యాప్లో కానీ ప్రజలు సొంతంగా తమ వివరాలు నమోదు చేసేటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తా ఉన్నారు. అంటే డేటా భద్రత కోసం కఠినమైన చర్యలను కూడా తీసుకున్నట్టు కూడా కేంద్ర హోంశాఖ తెలియజేయడం జరిగింది. అయితే సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజ్ అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్టు కూడా కేంద్ర హోంశాఖ పేర్కొంది. సెక్షన్ 3 జనగణన చట్టం 1948 ప్రకారం కులగణనను కూడా చేపట్టనున్నట్టు కూడా ఆ కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అయితే దేశంలో జనగణన 10 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. అయితే చివరిసారిగా 2011 ఈ ప్రక్రియను చేపట్టారు. అయితే 2 విడతల్లో ఈ ప్రక్రియ జరిగింది. వాస్తవానికి 2021లో జనగణన జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా, కోవిడ్ కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. అయితే ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా జనగణన నిర్వహించున్నారు. దీంతో పాటు తొలిసారిగా దేశవ్యాప్తంగా కులగణన కూడా చేపట్టనున్నారు. అయితే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే గత నెలలో కేంద్రం వెల్లడించినట్టు కులగణన కూడా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే జనాభా లెక్కల నమోదు సమయం ఇప్పటికే 30కి పైగా ప్రశ్నలు సిద్ధం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము ఒక కొత్త ప్రశ్న కూడా దీంట్లో చేర్చడం జరిగింది. అదే కులగణన ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఆ ఇతర కులాలు కూడా ఈసారి ఖచ్చితంగా వారి కులాన్ని కూడా చెప్పాల్సినటువంటి వెసులుబాటును కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో, మరి ఈ జనాభా లెక్కల వరకు మరి కేంద్ర ప్రభుత్వం ఆపుతారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే చేస్తారా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతా ఉంది. శ్రావంతి. థ్యాంక్ యూ ప్రసన్న. సౌదీ అరేబియా నుంచి హజ్ యాత్రికులు సహా 250 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం సాంకేతిక సమస్య కారణంగా లక్నోలో ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఎడమ టైర్ నుండి పొగలు వెలువడినట్టు అధికారులు తెలిపారు. హైడ్రాలిక్ వ్యవస్థలో లోపం కారణంగా టైర్లో లోపం ఏర్పడి ఉండవచ్చని అనుకున్నారు. ఎయిర్ బస్ A330343 విమానం జెడ్డాలో రాత్రి 10:45 బయలుదేరి ఉదయం 6:50 లక్నోలోని అమోసి విమానాశ్రయంలో దిగింది. రన్వేపై దిగిన తర్వాత టాక్సీవే పైకి వస్తుండగా ఎడమ టైర్ నుండి నిప్పురవ్వలు, దట్టమైన పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం అందించారు. సిబ్బంది 20 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ టైర్ పనిచేయకపోవడంతో మంటలు వచ్చినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. ఇక ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. సౌదీ అరేబియా నుంచి హజ్ యాత్రికులు సహా 250 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం సాంకేతిక సమస్య కారణంగా లక్నోలో ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఎడమ టైర్ నుండి పొగలు వెలువడినట్టు అధికారులు తెలిపారు. హైడ్రాలిక్ వ్యవస్థలో లోపం కారణంగా టైర్లో లోపం ఏర్పడి ఉండవచ్చని అన్నారు. ఎయిర్ బస్ A330343 విమానం జెడ్డాలో రాత్రి 10:45 బయలుదేరి ఉదయం 6:50 లక్నోలోని అమోసి విమానాశ్రయంలో దిగింది. ఇక రన్వేపై దిగిన తర్వాత టాక్సీవే పైకి వస్తుండగా ఎడమ టైర్ నుండి నిప్పురవ్వలు, దట్టమైన పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం అందించారు. సిబ్బంది 20 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ టైర్ పనిచేయకపోవడంతో మంటలు వచ్చినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. ఇక ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ భూముల్లో గిరిజనులు గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలు తొలగించేందుకు అటవీ శాఖ పోలీసులు ప్రయత్నించారు. దీంతో అటవీ అధికారులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అధికారులపై కారం చల్లి కర్రలతో గిరిజనులు ఎదురు దాడికి దిగారు. పోలీసులు అటవీ అధికారులపై తిరగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ భూముల్లో గిరిజనులు గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలు తొలగించేందుకు అటవీ శాఖ పోలీసులు ప్రయత్నించారు. దీంతో అటవీ అధికారులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇక అధికారులపై కారం చల్లి కర్రలతో గిరిజనులు ఎదురుదాడికి దిగారు. పోలీసులు అటవీ అధికారులపై తిరగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనాస్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక 4 Sides టీవీ ఎక్స్క్లూసివ్ విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. అసలు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అటవీ భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ గిరిజనులు వాళ్ళ నివాస స్థలాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చిన్నపాటి గుడిసెలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అక్కడ అటవీ అధికారులు పోలీసులు దాన్ని ఖండించారు. అటవీ భూముల్లో నివాస ప్రాంతాలు ఉండొద్దంటూ వాళ్ళు వారించడం జరిగింది. దీనికి గిరిజనులు వ్యతిరేకంగా వాళ్ళ అధికారులు ఇంకా పోలీసులపై కారంతో దాడి చేశారు. ఇక్కడ మేము ఉంటాము, ఇప్పటికిప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడ బ్రతుకుతాము, ఎక్కడ నివసిస్తామని వాళ్ళు భావోద్వేగానికి గురవడం జరిగింది. అంతేకాకుండా కూడా ఆగ్రహంతో వాళ్ళు కారం చల్లారు, ఏకంగా దాడి చేయడం కూడా జరిగింది. మరి నేపథ్యంలో వాళ్ళకు వేరే ప్లేస్ ఎక్కడైనా వాళ్ళకి నివాస స్థలాలు అందజేస్తారా, లేదంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా మనం గమనించాల్సి ఉంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాకలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అటవీ భూముల్లో గిరిజనులు గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలు తొలగించేందుకు అటవీ శాఖ పోలీసులు ప్రయత్నించారు. దీంతో అటవీ అధికారులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అధికారులపై కారం చల్లి కర్రలతో గిరిజనులు ఎదురుదాడికి దిగారు. పోలీసులు అటవీ అధికారులపై తిరగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనాస్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. విజువల్స్ చూస్తుంటే అక్కడ గిరిజనులు ఎక్కువగా తిరగబడ్డట్టు మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా కారంతో దాడి చేశారు. ఇక్కడ గుడిసెలు తొలగించే ముందు వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ ఇవ్వలేదా? ఇంత గొడవ వాతావరణం సృష్టించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక గ్రామం లోపల ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అక్కడ అటవీ శాఖ అధికారులు పోలీసులు గిరిజనుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరగడం తెలుస్తా ఉన్నాయి. అయితే గిరిజనులు వారి యొక్క గుడిసెలు ఈ మధ్య కాలంలోనే అక్కడ అటవీ ప్రాంతం లోపల వేసుకోవడం జరిగింది. విషయం తెలుసుకున్నట్టు అటవీ శాఖ అధికారులు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసుల సహకారంతో అటవీ శాఖ అధికారులు పోలీసు అధికారులు వందల సంఖ్య లోపల అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే గిరిజనులు మాత్రము తీవ్రంగా ప్రతిఘటించారు. మా గుడిసెలను పీకవద్దని చెప్పేసి వారు పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అనుమతులు లేకుండా మీరు గుడిసెలు వేయడం చట్టవిరుద్ధం అని చెప్పేసి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా గిరిజనులు మాత్రం మాట వినే పరిస్థితులు లేదు అక్కడ. దాంతో బలవంతంగానే కానీ గుడిసెలు పీకేటువంటి ప్రయత్నం చేసినట్టు పోలీసులకి గట్టి ప్రతిచర్య ఎదురైందని చెప్పవచ్చు. గిరిజనులు వారికి దాడులు చేస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కారం డబ్బాలను కారం తీసుకొచ్చేసి చల్లడము,
చేయడం జరిగింది. అయితే దీన్ని మాత్రం పోలీసు అధికారులు మాత్రం తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే వీరిని ఉసిగొల్పారో వారి మీద ఖచ్చితంగా కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే పోలీసుల మీద దాడి చేశారో ఖచ్చితంగా చట్ట ప్రకారం మాత్రం శిక్షార్హులు అవుతారని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే అటవీ భూముల లోపల ఇటువంటి గుడిసెలు వేయడము చట్ట విరుద్ధం అని చెప్పేసి వారికి నచ్చజెప్పే ప్రయత్నం మాత్రం చేశారు. అయితే గిరిజనులు మాత్రము వినే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఇది మా భూములు, మేము ఇక్కడ గుడిసెలు కాదు, మేము ఇల్లు నిర్మించుకొని ఇక్కడ ఉంటామని చెప్పేసి వారికి కళాఖండిగా చెప్పేసరికి పోలీసులు కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు రెండు విభాగాలు కూడా గ్రామస్తులకి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసి గుడిసెలను అయితే ఉడబిక్తా ఉన్నారు. అయితే వారందరి మాత్రము గొడవ పెట్టుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు వెళ్తారని కూడా వేచి చూడాలి శ్రవంతి. అయితే ప్రసన్న, ఒకసారి మనం విజువల్స్ ని కనుక గమనించినట్టయితే గిరిజనుల సంఖ్య కంటే అక్కడికి వెళ్లిన పోలీసుల సంఖ్యనే ఎక్కువగా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆ ప్రదేశానికి ఎక్కువగా మావోలు తిరిగే ప్రదేశం ఏమైనా ఆ విధంగా ఏమైనా గుర్తింపు ఉందా అక్కడ? ఇప్పుడు చూసుకున్నాక ఆపరేషన్ కగా ఛత్తీస్గఢ్ లోపల నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా ఆపరేషన్ చేయూత అని చెప్పేసి తెలంగాణ పోలీస్ శాఖ వారు నక్సలైట్లను జనజీవన సంస్థ కలిపేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అయితే ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ల కారణంగా కొంతమంది నక్సలైట్లు ఇటు నగరము వరంగల్ అడవుల్లోకి వచ్చారనే ఇన్ఫర్మేషన్ తోటి పోలీసులు, అటవీ శాఖ అధికారులు అదంతా కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల లోపల గిరిజనులు అక్కడ గుడిసెలు వేసుకుండడము, నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చే అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి పోలీసు అధికారులు అంటూ ఉన్నారు. అది ఖచ్చితంగా ఈ గుడిసెలు మాత్రము ఇక్కడ వేసేటువంటి అవకాశం లేదని ఖచ్చితంగా తీసేయాలని చెప్పేసి కూడా పోలీసులు వారికి ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. శ్రాంతి. థ్యాంక్ యూ ప్రసన్న. హైదరాబాద్లోని నీలోఫర్ కేవ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో కేబినెట్ భేటీ ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలను కేఫ్ నుంచి పంపించేశారు. కేఫ్ను మూసివేశారు. కేటీఆర్ విచారణ సందర్భంగా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్లోని నీలోఫర్ కేవ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో కేబినెట్ భేటీ ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలను కేఫ్ నుంచి పంపించేశారు. కేఫ్ను మూసివేశారు. కేటీఆర్ విచారణ సందర్భంగా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 4 Sides TV.